ఫేస్బుక్ పోస్టుకు స్పందించిన దాతలు. బోధకాలు బాధితుడి వైద్యానికి రూపాయలు 1,40,000 సాయం చేసిన ఫేస్బుక్ మిత్రులు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం బుద్దేష్పల్లి గ్రామానికి చెందిన జాడి మనోహర్ ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా కొన్ని సంవత్సరాల నుండి బోధకాలు సమస్యతో ఇబ్బందులు పడుతుండగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న మనోహర్ కుటుంబ సభ్యులు తమ సమస్యను ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేష్కు వివరించి సాయం అందించాలని కోరారు. స్పందించిన రమేష్ మనోహర్ సమస్యను వివరిస్తూ ఫేస్బుక్లో పోస్ట్ చేయగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్ఆర్ఐలు, ఇతర దాతలు రూపాయలు 1,40,000 మనోహర్ భార్య బ్యాంకు ఖాతాకు పంపించారు. దాతలు అందించిన విరాళాలను ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ దినేష్ చేతుల మీదుగా పంపిణీ చేయించారు. సాయం అందించిన దాతలకు సహకరించిన రమేష్కు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఇక్కడ మా భర్త బోధకాల నుంచి బాధపడబట్టి దాదాపు 5-6 సంవత్సరాల నుంచి బాగా అయింది. ఇప్పుడు సంవత్సరం నుంచి ఏమి పని చేయలేకపోతుండు. ఏది మాకు ఇబ్బంది బాగా అవుతుంది. కూలి పని చేసి మా పిల్లలని మేమే అది సాగుకుండా అవుతుంది. హాస్పిటల్లో బాగా ఇన్ఫెక్షన్ వచ్చి 1 నెల కింద 2 లక్షల రూపాయలు అయినాయి. వరకు అప్పులు బాగా అయినాయి. అందు గురించి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పిండ్రు. 10 లక్షల దాకా ఖర్చు అవుతాయి అని అన్నారు. ఆ 10 లక్షలు మాకు అంత స్తోమత లేదు. ఇక్కడ ధరంపురి సారు రమేష్ సార్ మాకు సాయం చేసి 1,40,000 సాయం చేసిండ్రు. అది ఇదివరకు సాయం చేసిన వారందరికీ మేము రుణపడి ఉంటాం. నుండి ఫేస్బుక్ వేదికగా నిరుపేదలకు పరోక్షంగా సహాయం అందించే కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ మంత్కు సంబంధించి ఈ ధర్మపురి మండలం బుద్దేష్పల్లి గ్రామానికి చెందిన జాడి మనోహర్ గారు గత కొన్ని సంవత్సరాల నుండి బోధకాలతో సమస్యతో బాగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల సమస్య మరీ తీవ్రంగా కావడంతో ఇంట్లో ఉండి ఏం చేయలేకపోతున్నాడు. ఉన్న ఆటో కూడా మూలపడిపోయింది. ఇలా ఉపాధి కూడా చాలా ఇబ్బందికరంగా అయింది. వాళ్ళ భార్య కూలీ పని చేస్తూ కూతురు కొడుకు భర్తను సాదుకుంటూ చాలని జీతంతో చాలా కష్టపడుతుంది. ప్లస్ వీళ్ళ సమస్యను లోకల్ గ్రామస్తుల ద్వారా తెలుసుకొని యాప్లో పోస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్ఆర్ఐలు, కర్ణాటకకు చెందిన బళ్ళారి మిత్రులు, ధర్మపురికి చెందిన మరికొందరు దాతలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నేను ఫేస్బుక్లో పోస్ట్ చేయడం జరిగింది. దాతలందరూ నేరుగా ఈమె భార్య అంటే ఈమె ఖాతాలో 1,40,000 రూపాయలు సాయం అందించడం జరిగింది. సార్ చేతుల మీద ఇప్పించడం జరిగింది. ఈ విధంగా మరింత మంది దాతలు ముందుకు వచ్చి వీళ్ళకు సాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాను.